నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ప్రగతి నగర్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో 39వ డివిజన్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలు మంగమూరు రోడ్డు మర్రిచెట్ల కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పొలిమేర అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు ముగ్గులు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఉత్సాహంగా ముగ్గులు పోటీలలో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు. ఈ ముగ్గులు పోటీలలో మొదటి బహుమతి కె విజయలక్ష్మి, రెండవ బహుమతి పి అనుష, మూడవ బహుమతి ఎస్ అనిత బహుమతులను గెలుచుకున్నారు. ఈ ముగ్గుల పోటీలకు అరుణ, మాధవిలు జడ్జీలుగా వ్యవహరించారు. అనంతరం ప్రగతి నగర్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు గెలుపొందిన వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ టీడీపీ నాయకులు, ప్రెసిడెంట్ మలినేని లక్ష్మీనారాయణ, సెక్రటరీ ఎం లక్ష్మీనారాయణ, ప్రెసిడెంట్ ఎస్ వెంకటేశ్వర్లు, పి శ్రీనివాసరావు, టీడీపీ మహిళా నాయకులు ఆరికట్ల సుమతి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోజు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళాను తల్లి ఆ రోజు నేను స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. 18వ ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని కోరుకుంటున్నాము. దయచేసి మాతో సహకరించవలసిందిగా ఆశిస్తున్నాము. థ్యాంక్స్ టు ఆల్ ఫర్ దిస్ పార్టిసిపేషన్. అవకాశం ఇచ్చినందరికీ చాలా థ్యాంక్స్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. అంతా ప్రోత్సహించి ఈ ముగ్గుల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే కాదు, నాకు చాలాసార్లు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇస్తే కంపల్సరీ ఫైనల్కి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ సాధిస్తాను. పాల్గొంటారు. అక్కడ గెలిస్తే ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ ₹50,000, థర్డ్ ప్రైజ్ 25,000 ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళు అక్కడ చీమ కుర్తిలో పాల్గొనడానికి అర్హులవుతారు. ఫస్ట్, సెకండ్. ఇది సంతనూతలపాడు నియోజకవర్గం తరఫున 39వ వార్డు తరఫున జరపబడే పోటీలు. ఈ ముగ్గురు పోటీలకు వచ్చినటువంటి మహిళా వాళ్ళందరూ కూడా నమస్కారం. అలాగే ఇక్కడ ఈ మహిళా ముగ్గురు పోటీలు పెట్టడానికి చాలా ఆనందదాయకం. ప్రత్యేకంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఇలాగా దాదాపు ఈ సంక్రాంతి నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ పోటీలు పెట్టేసి అక్కడ వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్ ప్లేస్ వాళ్ళని నియోజకవర్గ స్థాయి చివరిలో రేపు ఇలా 14వ తారీఖు ₹1,00,000 మొదటి బహుమతి, రెండవ బహుమతి 50,000, అలాగే మూడవ బహుమతి ₹25,000 ప్రైజ్గా ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ గెలవడానికి ఆరికట్ల సుమతి గారిని ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే దాదాపు మన స్టేట్లో ముగ్గురు పోటీలకి ఇంత ప్రైజ్ మనీ పెట్టడం ఎక్కడ లేదు. ఇదే ఫస్ట్ టైం. ప్రత్యేకంగా ఆమెని ప్రత్యేకంగా మేము ఘటన తెలుపుకుంటాం. అలాగే ముగ్గురు అందరూ కూడా చాలా బాగా వేశారు. బట్ ఏదో ప్లేస్ ఇవ్వాలి కాబట్టి ఒకటి రెండు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఇస్తారు. అందరూ బాగా ఆడారు. అలాగే బాగా ముగ్గులు వేశారు. అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రన సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మహిళల్ని గ్రామాన ఉత్తేజపరిచేందుకు గాను గ్రామ స్థాయి నుంచి ముగ్గుల పోటీలు కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీల్లో భాగంగా ఈ రోజున సంతనూతలపాడు నియోజకవర్గంలోని 39వ డివిజన్లో ముగ్గుల పోటీల కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించాము. దీన్ని సహకరించిన ప్రతి మహిళకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గెలిచిన ఫస్ట్ అండ్ సెకండ్ విన్నర్స్తో సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి టౌన్లో హరిహర క్షేత్రం ఏఎన్ఆర్ అపార్ట్మెంట్స్ ఎదురుగా భారీ ముగ్గుల కార్యక్రమం జరుగును. అదేవిధంగా మహిళా కబడ్డీ జరుగును. అక్కడ గెలిచిన ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ విజేతలకు మొదటి బహుమతి ₹1,00,000, సెకండ్ విన్నర్కి ₹50,000, థర్డ్ విన్నర్కి వచ్చేసి ₹25,000 బహుమతి ప్రదానం చేయబడును. అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకి చంద్రన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా కన్సోలేషన్ కింద ఒక మంచి శారీ ఇవ్వబడును. ఇన్విటేషన్ మహిళా కబడ్డీ జరుగును. ఈ మహిళా కబడ్డీలో కూడా 6 టీమ్స్ పాల్గొంటాయి. దీనికి మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 20,000, మూడవ బహుమతి 15,000, నాలుగవ బహుమతి 10,000, ఐదవ బహుమతి 8,000, ఆరవ బహుమతి 5,000గా నిర్ణయించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయము అండ్ సాయంకాలం పూట స్నాక్స్ ఏర్పాట్లు జరుగును. తప్పనిసరిగా ప్రతి మహిళా కార్యక్రమానికి కొంచెం సపోర్ట్ చేస్తూ పాల్గొనవలసిందిగా
కోరుకోవటమైనది. 14వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి మహిళా కబడ్డీ జరుగును చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక్కడ గెలిచిన మహిళలతో మొదటి అండ్ సెకండ్ విన్నర్స్తో అక్కడ కార్యక్రమం 3 to 5 జరగబడును. ప్రతి ఒక్కరూ 2 అక్కడ హాజరై వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాము. చేంకుర్తి హరిహర క్షేత్రం ఎదురుగా ఎంఎన్ఆర్ అపార్ట్మెంట్లో జరిగే ముగ్గుల పోటీల్లో జనవరి 14వ తారీఖు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి జరుగుతాయి. ప్రతి వారికి భోజనం వస్తుంది. పార్టిసిపెంట్కి అంతా కూడా ప్రైజులు ఉన్నాయి. అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాయి. ఇక్కడికి వచ్చినట్టుగా అందరూ చేంకుర్తి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రగతి నగర్ వెల్ఫేర్ కమిటీ మరియు 39వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రగతి నగర్ మర్రిచెట్టు కాలనీ అభయాంజనేయ స్వామి గుడి ఎదురుగా వేదికగా ఈరోజు ముగ్గుల పోటీ జరిగింది. దీనిలో 32 మంది సభ్యులు దీనిలో పార్టిసిపేట్ చేశారు. మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది. దీనిలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాము. వారందరికీ రేపు 18వ తారీఖున జరిగే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేద్దామని తెలియజేశాము. ధన్యవాదాలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పురాతన కళలను ప్రోత్సహించడంలో ముఖ్యంగా మహిళల పాత్ర ముఖ్యమైనది. అటువంటి ముగ్గుల పోటీలు ఈ సంక్రాంతి సందర్భంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం. మన కాలనీలో ప్రతి ఒక్కళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కని వాళ్ళలో ఉన్నటువంటి కళ ముగ్గు వేయడం అనేది ఒక ఆర్ట్. అటువంటి ఆర్ట్ని ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా బయటికి తీసుకొచ్చి అందరికీ కూడా చూపించడం అనేది చాలా ఉపయోగకరమైనటువంటిది. అట్లాగే అందరూ నెక్స్ట్ లెవెల్కి చీమకుర్తిలో కూడా పార్టిసిపేట్ చేసి మన కాలనీ పేరు ప్రతిష్టల్ని ఇన్వడింపజేస్తారని కోరుకుంటున్నాను. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం లాయర్పేటలోని ప్రభుత్వ బీసీ బాలుర కళాశాలలో పండ్లు, కాయలు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా జరిగిన సభలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ చక్కగా చదువుకునే పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, గతంలో కూడా అనేక మంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించామని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొందాలని అన్నారు. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ మీరు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్య, విదేశీ విద్య ప్రభుత్వం కల్పించిందని అన్నారు. మీకు సహాయ సహకారాలు మా దోస్తీ ఫౌండేషన్ తరపున ఎప్పుడు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్, నత్తల శ్రీనివాసరావు, హాస్టల్ వార్డెన్ రత్తయ్య, మల్లవరపు శ్రీనివాసరావు, గురు భరత్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు.
సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. ఏదో ఒకటి చేయాలి పిల్లలకని అర్థం, ఏదో ఒకటి కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా మనకు యాంటీ ఈరోజు మన కోసము ఫ్రూట్స్ బిస్కెట్లు పిల్లలు పేద పిల్లలు ఉంటారు హాస్టల్ అని చెప్పి వాళ్ళు దీనికోసము కేటాయించారు. ఇప్పుడు మన షేక్ మహబూబ్ బాషా గారు దోస్తీ ఫౌండేషన్ మేము కూడా చాలా సంతోషిస్తాం, మీ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు. ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీ ఎస్టీ ఎస్టీ బీసీలకి చాలా పెద్దపీట వేసి చదువులో కానీ ఉన్నత స్థానం తీసుకొస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా ఎంతైనా సరే మామూలుగా ఫస్ట్ క్లాస్ కానీ మొదలుపెట్టుకొని డిగ్రీ దాదాపు విదేశీ విద్యార్థులు కూడా ఉచితంగా చదివిస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాలంటే మీ మనసులో పెట్టుకొని బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు ఏ రోజు కూడా ఇచ్చేయవద్దు, వాళ్ళ ఆశలు నెరవేర్చండి. మీరు మంచి స్థానం రావాలి. ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి. చదువుకొని ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ ఏదైనా కానీ బాగా చదువుకుంటే బాగా మీ లైఫ్ కూడా బాగుంటుంది. నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో శ్రీనివాసరావు సెంట్ తెరిసే స్కూల్లో 10వ తరగతి చదివాను. ఇప్పుడు కూడా పూర్వ విద్యార్థి సంఘానికి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. డాక్టర్ జయశేఖర్ ఉన్నాడు, ఆయన ప్రెసిడెంట్గా ఉంటున్నాను. మేము ఆ పూర్వ విద్యార్థుల్లో పేదవాళ్ళని చూసి వాళ్ళకి అవసరమైన బాగా చదివే వాళ్ళకి మా ముందు సహాయ సహకారాలు ఆ స్కూల్ చదువులకి మేము. అందరికీ నమస్కారం. ఈరోజు సాయిబాబా గుడి వద్ద బీసీ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ముఖ్యంగా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు షేక్ మహబూబ్, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టరు, దోస్తీ ఫౌండేషన్ చైర్మను. ఈరోజు పిల్లలకి అంటే చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఒకటే, వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశల్ని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకొని ఇష్టంగా చదివి కష్టపడి చదువుకుంటే వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థానంలో వస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ ఈరోజు పిల్లలు ఏంటంటే మేమేదో బిజీ హాస్టల్లో చదువుకుంటున్నాం కదా, మా పరిస్థితి ఏంది, మా ఇట్లా ఉందని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే అలా గవర్నమెంట్ సపోర్ట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా వైద్యం విషయంలో ఎన్నో మంచి పథకాలు పెట్టి ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా ఎల్కేజీ కాడి నుంచి మొదలు పెట్టుకొని పీజీ దాకా ఉచితంగా చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థానం రావాలని మనస్ఫూర్తి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా దోస్తీ ఫౌండేషన్ తరఫున గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. ఈరోజు పిల్లలకి ఏదో మనం ఏదో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని ఫ్రూట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ పిల్లలకి ఎక్కడైనా సరే ఈ విద్యార్థులకి ఎక్కడైనా చదువుకోవడానికి కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఫీజులు ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా సరే అవసరం వస్తే ఇప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ ముందు ఉంటుంది. మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మా టీం ఒక 10 మంది ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి సహాయ సహకారాలతో ఎప్పుడు కూడా ముందుండి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎప్పుడు కూడా పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాగా సంతోషిస్తారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ విద్యార్థులు కూడా వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళారనుకోండి, ఎల్లప్పుడూ వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాలు కూడా మెరుగుపడతాయి. వాళ్ళు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా 10 మందికి
మాలాగా సహాయం చేస్తే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు. పేదవాడు అనేది కూడా కనపడు ఎక్కడ కూడా రాష్ట్రంలో. ఆ విధంగా చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలి, కష్టపడి చదువుకొని ఉన్నత స్థానానికి వస్తే 10 మందికి కనీసం ఎవరైనా 100 మంది కాకపోయినా మన పక్కింటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయగలిగితే అదే చాలా సంతోషం. దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎప్పుడు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అంటే మాకు కూడా చాలా ఇష్టం. మేము కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా పేద కుటుంబంలో వచ్చి ఈరోజు ఏదో చిన్న స్థాయి వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని ఉన్న దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళకి ఆదుకోవడానికి మేము ముందు ఉన్నాము. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు లాయర్పేటలోని బీసీ హాస్టల్ ముందు పేద విద్యార్థులు ఉద్దేశించి అవసరమైన పండ్లు, బిస్కెట్లు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఉన్నత చదువులకి అండగా ఉంటానని చెప్పడం అనేది కూడా మానవతతో కూడిన మంచి పని చెప్తా ఉన్నాం. దోస్తీ ఫౌండేషన్ తరఫున ఒంగోలు నగరంలో గత కొంతకాలం నుంచి నిజమైన పేదలకు అవసరమైన నీడ్స్, నిత్యావసర వస్తువులు, బియ్యం, ఫీజులు, పేదలను నివసించే హాస్టల్లో చేయడం, బొమ్మరిల్లు లాంటి చిన్నారులు ఉండే అనాథ పిల్లల చోట పుట్టినరోజులు, మిగతా కార్యక్రమాలు ఆర్భాటం కాకుండా అక్కడ జరిపి ఆ పిల్లల్లో ఆనందం చూస్తున్నాం. భవిష్యత్తులో కూడా దోస్తీ ఫౌండేషను ఈ విధమైన సేవా కార్యక్రమాలు ముందుండి ఒంగోలు నగరంలో చేస్తాని, దానికి మా వంతుగా అందరం అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. దోస్తీ ఫౌండేషన్ వారు సేవా కార్యక్రమాల్లో బాగా ఉంటున్నారు. ఇట్లాగే పిల్లలకు కానీ ఏదైనా సమాజానికి బాగా చేయాలని వీళ్ళ ఫ్రెండ్స్తో స్నేహితులతో కలిసి ఒక సమాజానికి, సొసైటీకి, పిల్లలకి ఏం చేయాలని ఆలోచించి సమాజం కోసం మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఏదో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ముందు కూడా చేయాలని హాస్టల్లో వాళ్ళకి కూడా, అట్లాగే దోస్తీ ఫౌండేషన్కి మా ఇన్స్టిట్యూట్ తరఫున ధన్యవాదాలు. ఇలాంటి మా బీసీ హాస్టల్స్లో ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఒంగోలు నగరంలో బీసీ బాలు హాస్టల్లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మేము సమావేశం కావడం జరిగింది. పండుగ సందర్భంగా బీసీ విద్యార్థుల్ని ఒకసారి కలుసుకుంటే బాగుంటుందని చెప్పి దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ గారు ఆలోచన చేసి మాతో చెబితే మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి మంచి మాకున్న విషయ పరిజ్ఞానంలో మంచి విషయాలు కూడా వాళ్ళకి చూడడం జరిగింది సమావేశంలో. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రకాశం జిల్లా కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వడ్రంగి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జిల్లా కమిటీ ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ రావు మరియు జనసేన నాయకులు షేక్ రియాజ్ ముఖ్య అతిథులుగా హాజరై సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని లోకల్ యూనియన్లు ఈ కమిటీకి మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వడ్రంగి రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రంగబాబు, జిల్లా కమిటీ అధ్యక్షులు చల్లా రామకృష్ణ, సెక్రటరీ దర్గా జానీ భాష, ట్రెజరర్ రామకృష్ణ మోహన్ మరియు కార్పెంటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. మన షాప్కి ఇన్సూరెన్స్ చేయించాలంటే మేము కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాము. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎస్ డిపార్ట్మెంట్ చూస్తున్నామండి. అయితే విషయం ఏంటంటే మనం ఏదో వ్యాపారం చేయాలంటే మనం లోన్ అప్లై చేస్తూ ఉంటాం, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి దాంతో వ్యాపార విషయాలకి అందులో రిజిస్టర్ చేయబడుతుంది. ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కొన్ని లోన్స్ అనేవి వస్తున్నాయి. సర్టిఫికేట్ చేస్తుంటాము, మరియు జెడ్ సర్టిఫికేట్ చేస్తుంటాం. జెడ్ సర్టిఫికేట్ ఇస్తామండి. అలాంటి వాళ్ళకి జెడ్ సర్టిఫికేట్ అది ఎందుకు తీసుకోవాలి అంటే ఫస్ట్ బెనిఫిట్ ఫైర్ యాక్సిడెంట్ కూడా అవుతుందండి. అందుకనే ఫైర్ సేఫ్టీ కూడా యూజ్ చేస్తూ తీసుకోవాలి అనుకోండి, దానికి సబ్సిడీ వర్తిస్తుందండి. మీ అందరికీ వివరిస్తున్నానండి. థ్యాంక్ యూ. మీరు
స్టేట్ యూనియన్ మీరు కార్పొరేటర్ కావాలని కొంతమంది ప్రశ్నలు వస్తున్నారు. మనందరం కూడా కార్పొరేటర్లే, కానీ మనకి ఏమీ లేదు, ఆధారం లేదు వాళ్ళు అడగడానికి. ఏమన్నా మనం ఆధారం ఏమున్నాయా అని అడిగారు. అడిగితే లేదు, సమాధానం లేదు. ఎందుకంటే మనకి ఆధారం లేదు. మన రేపు నిర్ణయించింది కూడా ఎవరికి ఏమి తెలియదు. ఎవరి నిర్ణయం వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఎంత ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఓట్ ఏం చేస్తారు, పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఆ విషయం మనకి రాకుండా ఉండాలంటే మన యూనియన్ తరఫున ప్రెసిడెంట్ సెక్రటరీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కలిసి వేరే వేరే ఉద్దేశాలు లేకుండా మంచి భావంతో కలిసి మన కార్మికులు ఐక్యతగా ఉన్నారు. దేనికంటే ఐక్యత మన ఒక సమాజంలో ఒకరినే పోరాడాలి. లేదు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మనం అందరం పోరాడాలి. ఏ జరిగిన రాష్ట్రంలో జరిగినా కూడా మనం అందరం కలిసి కట్టుగా చూడాలని చెప్పేసి మన ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చేసిన కలుసుకోవడం కూడా ఒంగోలు జిల్లా కార్పొరేటర్ అసోసియేషన్ వారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి కాన్ఫరెన్స్ సోదరులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే సోదరులు చెప్పినట్టు మీకున్నటువంటి సమస్యలపై మీరు ఏదన్నా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటే అది పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి ఈ సభ కూడా నేను మాటిస్తున్నాను. అలాగే ప్రకాశం జిల్లా అసోసియేషన్ వారు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని సమావేశానికి పిలిచినప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా అసోసియేషన్కి ఎక్కడన్నా మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ కేటాయిస్తే మేము అసోసియేషన్ కట్టుకుంటా ఉన్నారు. తప్పకుండా 2024 జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే మీకు ఆ స్థానం కేటాయించే బాధ్యత జనసేన పార్టీ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి పాలైన ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇందాక సోదరులు చెప్తూ భవన నిర్మాణ కార్మికుల గురించి నిలబడ్డారని చెప్పారు. అవును, భవన నిర్మాణ కార్మికులకి ఇసుక దొరక, ఎందుకంటే ఇసుకతోనే అందరికీ ఈరోజు ముడిపడి ఎక్కడైతే ఇసుక దొరకకుండా చేశారు, దానివల్ల భేదాలు పనిచేసుకునేటటువంటి భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి కార్మికులు చేసేటటువంటి మన సోదరుల దగ్గర నుంచి అందరూ కూడా పనులు లేక ఇంట్లో జీవనం కూడా గడపడానికి కష్టమైనటువంటి పరిస్థితి ఒక ఇసుక వల్ల. ఎందుకంటే ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనకి పని కూడా జరగదు. మన కార్పొరేటర్ అసోసియేషన్స్ వారికి కానీ కార్పొరేట్ సోదరులు కానీ ఎక్కడ పని లేక నానా ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు రాబోయే ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వమే తీవ్రంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి పనిచేయబోతుందని చెప్పి మీ అందరికీ చెబుతూ, మీకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ నుంచి మేము అండగా ఉంటాం. మీ సమస్యని పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని తీసుకెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యను వినే విధంగా కూడా బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మిమ్మల్ని అందరికీ మాటిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.
అందుబాటులో ఉండండి. పార్టీ పనుల విరోధాలు ముగ్గురు శ్రీలంకలు మీరందరూ దయచేసి ఒకసారి ఈ యొక్క ఒంగోలు జిల్లా కార్పెంటర్ల అసోసియేషన్ కి నూతన కార్యవర్గ సభ్యుడిగా అంటే మీ యొక్క హోదా మీ ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ అనుకుని కులమతాలకు అతీతంగా ప్రయోజనాల కోసం అనుక్షణం కష్టపడి పనిచేస్తానని చెప్పేసి వాళ్ళకి మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు అన్ని నియోజకవర్గాల్లో అందరి నాయకులను కలుపుకోవాలని రాగద్వేషాలకు అతీతంగా కష్టపడి పనిచేసి సంఘ బలోపేతం కోసం అనుక్షణం కృషి చేస్తామని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒంగోలు జిల్లా కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఒంగోలులో జరగటం అందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పెంటర్ సోదరులందరూ హాజరవటం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు అప్పచెప్పినందుకు ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరూ ఐక్యంగా ఉండటం, ఐక్యంగా ఉంటూ మా యొక్క హక్కుల సాధన కోసం పరస్పర సహకారంతో పనిచేయటం అనేది మా ప్రధానమైన ఎజెండా. ఈ యొక్క మండలాల్లో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నింటినీ కలుపుకుని జిల్లా స్థాయిలో ఒక ఏకీకృత సంఘంగా బలమైన సంఘంగా నిర్మాణం చేస్తూ రాష్ట్రంలో ప్రధానంగా వడ్రంగి వృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం జరుగుతూ ఉంది. మా యొక్క ప్రధానమైన సమస్యల్లో ఈ రోజుకి కూడా హ్యాండ్ మేడ్ వర్కర్స్, చేతితో ప్రధానమైన 2 చేతులతోనే పనిచేస్తూ ఉంటారు మా కార్పెంటర్ సోదరులు. ప్రమాదకరమైన మెషినరీలతో, కటింగ్ మిషన్లు కానీ, గ్రైండింగ్ మిషన్లు కానీ, డ్రిల్లింగ్ మిషన్లతో కానీ ఇంకా ఏ వృత్తిలోనూ ఇంత టెక్నికల్ వర్క్ ఉండదు. ఒక కార్పెంటర్ వృత్తిలో మాత్రమే ఈ మెషినరీస్తో ఎక్కువ వృత్తి చేస్తూ ఉంటారు. ఏదో ఆదమర్పులో ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక్కొక్కడ రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రధానంగా ఈ చేతికుండే వేళ్ళు ఇరిగిపోవటం కానీ, బొయ్కులు కట్ అయిపోవటం కానీ, లేకపోతే వేళ్ళు తెగిపోవటం కానీ జరుగుతూ ఉంది. ఈ రోజుకి కూడా ఇది సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం. ప్రభుత్వంలో ఎవరున్నారనేది మాకు అనవసర విషయం. సిగ్గుతో తల దించుకోవాలి. ఈ రోజుకి కూడా చేతి వేళ్లకు ఆరోగ్యశ్రీ వర్తించలేకపోవటం అనేది ప్రధానమైన వైఫల్యంగా మేమందరం కూడా రాష్ట్రంలో ఉండే కార్పెంటర్ల తరపున ఇది మా ఆవేదనతో చెబుతున్నటువంటి మాట. ఆవేదనతో చెబుతున్న మాట. చిన్న చిన్న వృత్తిదారులు మాకు కూడా కనీసం చేతి వేళ్ళు కట్ అయితే ఆరోగ్యశ్రీ వర్తించలేనప్పుడు ఈ ప్రభుత్వాలు నడుపుకుంటూ దండగ నా దృష్టిలో చెప్పాలండి.
అదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రధానంగా అన్ని రకాల వృత్తులకి రక్షణ వలయాలుగా ఏదో ఒక వ్యవస్థను నిర్మాణం చేసి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కానీ ఇవే కానీ మా యొక్క వడ్రంగం వృత్తి మీద లక్షల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తూ కూడా ఈ రోజుకి ఒక్క పైసాని వడ్రంగ వృత్తిదారుడికి కేటాయించలేకపోవటం, మా వృత్తికి ప్రత్యేకమైనటువంటి ఒక వెల్ఫేర్ బోర్డును కేటాయించాలని, మా వృత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాల్లో నుంచి మా వాటాను మాకు తేల్చి మాకెవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు ఒక్క పైసా కూడా బెచ్చం అవసరంలా మా రూపాయలో నుంచి మా వాటాను మాకు కేటాయించి మా అభివృద్ధి, మా సంక్షేమం, మా చేతి వృత్తిదారులకు ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ బీమా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వెల్ఫేర్ బోర్డును కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లోపలే డిక్లేర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే కనుక మాకు ఈ వెల్ఫేర్ బోర్డును కేటాయిస్తామని అంటారో వాళ్ళకే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్పెంటర్ కూడా ఆ రాజకీయ పార్టీకి కూడా మేము మద్దతు పలుకుతామని చెప్పేసి ఈ రోజున ఈ ఒంగోలు కార్పెంటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కార్పెంటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లా రామకృష్ణని ఈ అసోసియేషన్కి నా శాయశక్తిలో కృషి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. సోదరులందరికీ నా కృతజ్ఞతలు. మేము అనుకున్న దానికన్నా చాలా సక్సెస్ఫుల్గా అందరూ మన సోదరులంతా వచ్చారు. రెండో విషయం ఏంటంటే మనకి ఇక్కడ షాపులోళ్ళు కొంతమంది చాలా విధాలుగా మాకు సహకరించారు. అన్ని విధాలుగా మేము యూనియన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రతి షాప్ వాళ్ళు సహకరిస్తూ వచ్చారు. షాపులోళ్ళందరికీ మా కృతజ్ఞతలు. మన అసోసియేషన్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా కార్పెంటర్ యూనియన్ ఇచ్చేసిన కార్పెంటర్ సోదరులందరికీ నా కృతజ్ఞతలు. రాష్ట్రం నుంచి వచ్చిన కార్పెంటర్ అధ్యక్షుల వారు రంగబాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ మేము యూనియన్ మొత్తం మాకు సహకరించి మా వర్కర్లందరూ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మాకు యూనియన్కి ఎన్నంటూ ఉండి మా షాపులోళ్ళు, కంపెనీలోళ్ళు అందరు సహాయ సహకారాలతోటి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ఫుల్గా యూనియన్ని సక్సెస్ చేశాము. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒంగోలులో కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ ఈరోజు కొత్త కమిటీ ఫామ్ చేసుకోవటం, దాంట్లో మమ్మల్ని కూడా ఆహ్వానించుకోవటం చాలా సంతోషం. ఏదైతే నూతన కమిటీ అధ్యక్షుడిగా రామకృష్ణ, అదేవిధంగా సెక్రటరీగా
షానీ భాష ఇద్దరిని కూడా ఈ కమిటీ ఎన్నుకున్నారు. చాలా సంతోషం. తప్పకుండా ఎంతమంది అయితే వాళ్ళల్లో కార్పొరేటర్స్ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు అండగా ఉంది. కమిటీ కూడా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వంలో ఏదైనా రావాల్సి ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా పోరాడి అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఆరోగ్యశ్రీకి, ఎందుకంటే కార్పెంటర్ పనిచేసేటప్పుడు అక్కడక్కడ ఏళ్ళు కట్ అవటం లేకపోతే ఇంకోటి ఇబ్బందులు జరిగాయి ఉంటాయి. దాన్ని ఆరోగ్యశ్రీలో రావట్లేదు, దానివల్ల ఇబ్బందులు పడుతున్నారని ఒక ఇష్యూ కూడా చెప్పారు. తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారిని దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో యాడ్ చేసే విధంగా దాన్ని కూడా పెడతాం. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే కార్పొరేటర్స్ అసోసియేషన్ ఉందో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా జిల్లాలో కూడా ఏ ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరోసారి నూతన కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.